హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో అయితే బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా రెడ్డివేణి గోపి గారు, అలాగే పట్టణ అధ్యక్షులు దుమల శ్రీకాంత్ గారు, అలాగే పట్టణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అయితే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఈ కార్యక్రమంలో చాలా మంది కూడా నాయకులు, అలాగే కార్యకర్తలు, అలాగే పట్టణ ప్రజలు కూడా పాల్గొన్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారి 55వ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నుండి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతున్నాం. మరి మాలాంటి వ్యక్తుల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రతినిధిగా మరి రానున్న రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకు వారు కేంద్ర బిందువు కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల నాయకుల అభ్యున్నతి కోసం, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం వారు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర బిందువుగా రానున్న రోజుల్లో అయి మాలాంటి నాయకులకు ఎంతో మందికి మార్గదర్శిగా, సంఘర్షణే ధ్యేయంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే వ్యక్తిగా వారు ఏదైతే వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని వారు ప్రారంభించినరో, ఒక కౌన్సిలర్ స్థాయి నుండి ఈరోజు కేంద్ర మంత్రి వరకు ఎంతో ఓపికతోటి, ఓర్పుతోటి ప్రజల యొక్క కష్ట నష్టాల్లో పాల్పంచుకొని వారు ఈ స్థాయికి వచ్చిండ్రు. మరి వారు కూడా ఒక 10 మందికి పనిచేయాలా, సహాయం చేయాలన్న ఆలోచనతోటి ఉన్నారు కనుక అలాంటి నాయకుని యొక్క జన్మదినానికి ఈరోజు 10 మందికి ఉపయోగపడేలా ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషదాయకం. అదే రకంగా వారు ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ వారు ఆరోగ్యాలతో రానున్న రోజుల్లో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మేము అందరం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మా అందరికి ఒక సుదినం. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి 55వ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు, కౌన్సిలర్లు మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం అందరూ పాల్పంచుకుంటా ఉన్నాం. బండి సంజయ్ గారి నాయకత్వం మా లాంటి మిగతా యూత్ నాయకులందరికీ కూడా భవిష్యత్తుకు బాటలు వేయాలని, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరవేయాలన్నటువంటి ఆకాంక్షతో మేము అందరం ఉన్నాం. మరి ఆ దిశలో ప్రయాణం చేస్తూ బండి సంజయ్ అన్నగారి వెన్నంటి మేమందరం ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి అందరికి కూడా మా బండి సంజయ్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సో అలాగే ఇప్పుడు మనతో పాటు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు పల్లం అన్నపూర్ణ గారు ఉన్నారు, అలాగే కార్యకర్తలు కూడా ఉన్నారు కాబట్టి మనం ఒకసారి వారితో మాట్లాడదాం. మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్న భారతీయ జనతా పార్టీకి ఒక పునాది లాంటి వారు. ఎందుకంటే ఏ కల్మషం లేకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉండి సేవను అందించే నిష్కల్మమైన మనసున్న మన బండి సంజయ్ అన్న గారి జన్మదినం సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలందరికీ దీనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ రోజు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఇవాళ
ఉదయం నుండి ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ ఎంతో మంది ప్రాణాలకు యాక్సిడెంట్ అయినా ఇంకా వాళ్ళు అనారోగ్యపరంగా ఉన్నా కానీ బ్లడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ జిల్లా అధ్యక్షులు గోపన్న గారి ఆధ్వర్యంలో అన్నదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. బండి సంజయ్ అన్న ప్రతి ఒక్క కార్యకర్తకు అందుబాటులో ఉంటాడు. తన మీద ఉన్న అభిమానం, ప్రేమ కొద్దే ఈ రోజు చాలా మంది నాయకులతో పాటు పేద ప్రజలు కూడా ఇక్కడికి ఎంతో మంది వచ్చి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరి ఆశీస్సులతోని సంజయ్ అన్న ఇంకా ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈ రోజు మన కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వైశ్య భవన్ దగ్గర అన్నదానం జరుగుతున్నది. దీనికి అందరూ చాలా మంది వచ్చి అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. అన్న దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే ఎదిగిన కొద్దీ ఒదుగు ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. అన్న కూడా చాలా కష్టాలు పడుతూ ఎదిగి ఇప్పటి వరకు ఈ ప్లేస్ వరకు వచ్చారు. దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలాగే కష్టపడి అన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. కేంద్ర మంత్రివర్యులైన బండి సంజయ్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అన్నగారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో బాగుండాలని కోరుకుంటున్నాము. అలాగే తను కూడా ప్రజలందరికీ సేవా భావంతో ఏ టైంలోనైనా సరే అన్న అని సమస్య చెప్పుకుంటే వెంటనే మాకు సహాయం చేస్తూ ఉంటారు. అదే అభిమానం మాకు తన మీద ఎప్పటికీ ఉంటుంది. తనకు కూడా మా మీద ఉండాలని, ఆయన బాగుండాలని కోరుకుంటున్నాం.